నల్లమల్ల కొండ చంద్రకారంగా విల్లు వంపు తిరిగి ఉన్న దరిపై ఉంది ఈ ఉమామహేశ్వర క్షేత్రం. జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైల క్షేత్రానికి ఉత్తర ద్వారంగా విరాజిల్లుతుంది. సిద్ధక్షేత్రంగా ఉమాశక్తి పీఠంగా చెప్పబడుతున్న ఈ ఆలయం వద్ద నుండే రావణాసురుడి వధ అనంతరం శ్రీరాముడు శ్రీశైల క్షేత్రం ప్రదక్షిణ ప్రారంభించినట్లు చరిత్ర చెబుతోంది. మరో పురాణ గాథ ప్రకారం శ్రీశైల ఉత్తర ద్వారంగా రెండవ శ్రీశైలంగా భాసిల్లుతున్న ఈ క్షేత్రంలో పార్వతీదేవితో పాటు ఎందరో మునులు మహర్షులు శివుడి గురించి తపస్సు ఆచరించినట్లు, ఇక్కడి కొండపై వెలసిన పిల్లల మామిడి చెట్టు కింద శివుడు కొలువై ఉన్నట్లు పండితారాధ్య చరిత్రలో చెప్పబడింది. ఇక్కడి ఉమామహేశ్వరస్వామి శివలింగం ఒకవైపు తెల్లని, మరోవైపు ఎర్రని రక్తవర్ణాన్ని కలిగి ఉంటుంది. దాదాపు 500 అడుగుల ఎత్తులో కొండ చర్య ముందుకు చొచ్చుకొని ఉంటుంది. అక్కడే ఉమామహేశ్వరుడు కొలువై ఉన్నాడు. ప్రధాన ఆలయంలోకి వెళ్లగానే ముందుగా సిద్ధ వినాయకుడు దర్శనమిస్తాడు. తర్వాత ఉమాదేవి, మహిషాసుర మర్దిని అమ్మవారు, అయ్యప్ప స్వామిని కూడా దర్శించుకోవచ్చు. కొండ సానువుల నుండి నిరంతరం జలధారులు పడుతూనే ఉంటాయి. ఆలయం తూర్పు వైపు కొండ భాగంలో రాతిపై పాపనాశనంగా పిలువబడే ఓ చిన్న గుండంలోంచి నీరు వస్తుంది. అందులోంచి నీరు ఎన్నిసార్లు తోడినా తిరిగి నిండుగా వస్తూనే ఉంటుంది. దీన్ని పవిత్రజలంగా భక్తులు భావిస్తారు. ప్రశాంత వాతావరణంలో ఎత్తైన కొండ చర్యల నుండి జాలువారే నీటితో ఈ ప్రాంతం వేసవికాలంలోనూ చలి పుట్టిస్తుంది. హైదరాబాదు నుండి శ్రీశైలం వెళ్లే దారిలో 140 కిలోమీటర్ల దూరంలో, నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం నుండి 54 కిలోమీటర్లు, అచ్చంపేట నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఉమామహేశ్వర క్షేత్రం ఆధ్యాత్మికతకే కాకుండా ప్రకృతి ప్రేమికులు సైతం దర్శించుకోదగ్గ ప్రాంతం. మీరు కూడా ఒకసారి ఈ క్షేత్రాన్ని దర్శించి ఆధ్యాత్మికంగా తరించండి, ప్రకృతి పరంగా పరవశించి పోండి. నా పేరు ఆర్ శ్రీనివాసులు, ఆలయం కార్యనిర్వహణాధికారిని. మరి నాగర్ కర్నూలు జిల్లాలో నల్లమల్ల ప్రాంతంలో ఎత్తైన కొండలలో వెలిసిన శ్రీశైలానికి ఉండే ప్రధానమైన 4 ద్వారాలలో ఇది ఉత్తర ద్వారం. రానున్న రోజుల్లో ఈ యొక్క దేవాలయానికి కొండపైనే కాకుండా కొండ కింద పంచలింగాల దేవాలయము ప్రతిష్టా కార్యక్రమాలతో ఓపెనింగ్ చేసేది ఉంది. అలాగే ఆంజనేయ స్వామి ఆలయం పునర్నిర్మాణం చేసేది ఉంది. ఇదే కాకుండా కొండ కింద ఇంకా ఈ యొక్క కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసేది ఉంది భక్తుల సౌకర్యార్థం. మరి చిన్నపిల్లలు ఈ యొక్క దేవాలయానికి వస్తే గార్డెన్ సదుపాయం, అంటే తల్లిదండ్రులతో ఈ యొక్క దేవాలయం దర్శనానికి వచ్చే భక్తులు పిల్లలతో వచ్చేవాళ్ళు కింద పిల్లలు ఆడుకోవడానికి గార్డెనింగ్, అలాగే పిల్లలు ఆడుకునే ఆట స్థలం కూడా ఏర్పాటు చేయాలనేది ఇక్కడ భవిష్యత్తులో ఏర్పాటు చేయడం జరుగుతుంది.